ఆహాహా లా 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 వందే మాతరం. అందరికీ నమస్కారం. హృదయ నైవేద్యం శ్రీ భోగరాజు సత్యనారాయణ సూర్యప్రభ గార్ల జీవిత చరిత్రలో 9వ భాగంలో ఈరోజు మనం అడుగెట్టాం. ఈ ప్రత్యేకమైన భాగంలో దేశభక్తి, రామభక్తి అనే ఒక విశిష్టమైన అంశాన్ని ఈ గణతంత్ర దినోత్సవం నాడు మీ అందరితో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. వారి దేహం నిండా దేశభక్తి, వారి ఆత్మల నిండా రామభక్తి కలబోసిన ఈ పుణ్య దంపతుల దేశభక్తి, రామభక్తి చూడండి. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. అంతాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఏ గాలిలో. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, భరతమాతకొకటే లేరా. ఏ కులమైనా, ఏ మతమైనా, భరతమాతకొకటే లేరా. भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्तान हमारा है. भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्तान हमारा है. सदियों से भारत भूमि दुनिया की शान है, भारत माँ की रक्षा में जीवन कुर्बान है. भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्तान हमारा है. वंदे मातरम, वंदे मातरम. మన దేశం మీదకి ఎవరైనా దండెత్తి వస్తే మన సైనికులను ఉత్తేజపరచడానికి పాడే అనేక దేశభక్తి గేయాలు మనందరికీ సుపరిచితమే. అయితే అటువంటి ఒక అద్భుతమైన గీతం ఆలపించారు సకల కళానిధి అని పేరు తెచ్చుకున్న శ్రీమతి భోగరాజు సూర్యప్రభ గారు. ఒక అద్భుతమైన దేశభక్తి గీతం వారి స్వరంలో పాడారు. కట్టండి వీర కంకణం, పట్టండి ధర్మ ఖడ్గమే, కట్టండి వీర కంకణం, పట్టండి ధర్మ ఖడ్గమే. దేశభక్తి చాటుటక కట్టండి వీర కంకణం, కంకణం, పట్టండి ధర్మ ఖడ్గమే. దేశభక్తి చాటుటక దుర్మార్గుల బాపుటకై కట్టండి వీర కంకణం, కంకణం, పట్టండి ధర్మ ఖడ్గమే. దేశభక్తి చూపుటకై తెలుగు భక్తి చూపుటకై కట్టండి వీర కంకణం. భద్రకాళి వంటి వీర రుద్రమాంబ మన సోదరి, కొంచెమైన జంకనట్టి మాంచాల మన చెల్లెలు. భద్రకాళి వంటి వీర రుద్రమాంబ మన సోదరి, కొంచెమైన జంకనట్టి మాంచాల మన చెల్లెలు. ప్రమాదమున దేశమున్న ప్రాణమైన ఇచ్చుటలో, ప్రమాదమున దేశమున్న ప్రాణమైన ఇచ్చుటలో ఆడువారు వెనుకాడరు. ఓడిపోవుటే ఎరుగరు. కట్టండి వీర కంకణం,
అసలు దేశభక్తి అంటే ఏమిటి? శ్రీ భోగరాజు సత్యనారాయణ గారి మాటలలో మనం తెలుసుకుందాం. బాహ్య శత్రువుల నుండి దేశాన్ని కాపాడుట ఒక్కటే కాదు, అంతఃశత్రువుల నుండి కూడా కాపాడాలి. దేశ సంస్కృతి ధర్మ రక్షణలకు హానికరమైన పనులు తలపెట్టిన శక్తుల నుండి కూడా కాపాడడమే దేశభక్తి. జాతీయ పతాకావిష్కరణ దేశభక్తి ప్రదర్శించడంలో ఒక భాగమే అంటున్నారు శ్రీ భోగరాజు సత్యనారాయణ సూర్యప్రభ గారు. జాతిపిత మహాత్మా గాంధీ గారికి అత్యంత సన్నిహితుడు, ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, మధ్యప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మనుమడే ఈనాటి ఈ భోగరాజు సత్యనారాయణ గారు. సహజంగానే వీరి కుటుంబంలో అందరికీ దేశభక్తి ఉంది. ఇక సూర్యప్రభ గారి విషయానికొస్తే వారి నాన్నగారు కందికొండ మిత్ర విశ్వ ప్రకాశరావు గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు మొదలగు దేశ నాయకులతో కలిసి దేశ సేవ చేసిన ప్రముఖులలో ఒకరు. ఈ విషయాలన్నీ ఆకలింపు చేసుకున్న సకల కళానిధి శ్రీమతి సూర్యప్రభ గారికి దేశభక్తి మెండు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, అది మమతకు సమతకు సంకేతం, అది సమతకు మమతకు సంకేతం. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, అది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం. భేదాలన్నీ మరచి, మోసం ద్వేషం విడిచి, మనిషి మనిషిగా బ్రతకాలి, ఏనాడు నీతికి నిలవాలి. బాబు నీ కమ్మని వరమే మాకెవ్వు, అవినీతిని గెలిచే బలమివ్వు, అవినీతిని గెలిచే బలమివ్వు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం. ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం, ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం. బానిస భావం విడనాడి నీ జాతి నిలుసును, అది జాతి. బాబు నీ తల్లని దీవెన మాకివ్వు, నీ బాటను నడిచే బలమివ్వు, నీ బాటను నడిచే బలమివ్వు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పవన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పవన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పవన సీతారాం. 1998లో పదవీ విరమణ చేసిన అనంతరం శ్రీ భోగరాజు సత్యనారాయణ గారు సూర్యప్రభ గారితో కలిసి ప్రతి సంవత్సరం ఆగస్టు 15 అలాగే జనవరి 26 నాడు జాతీయ పతాకావిష్కరణ చుట్టుపక్కల చిన్న పెద్ద అందరినీ ఆహ్వానించి అందరితో దేశభక్తి విశేషాలు పంచుకోవడం వారి యొక్క జీవన శైలిలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. వందనం జననికభివందనం పలుకుదాం ధరణి జనులందరం. ప్రణవ మంత్రానికే ప్రాణమీ భారతం, జగతి సర్వానికే వేదనాద
జీవధార చిలికిన దేశం వందనా माँ तुझे वंदना हम करे तेरी आराधना शान तेरा बढ़ाए मान तेरा बढ़े लो हमारा सलाम पुण्य भूमि कर्म भूमि भारत माता सग प దని ద పద గ పద ని సా సగ ప దని ద పద గ పద ని సా దని సా ప్రేమ త్యాగం పంచే సతత ధ్యాన జ్యుతిలో వెలుగుదారి వంక తలుపు తెరుచుకొని ప్రేమ త్యాగం పంచే సతత ధ్యాన జ్యుతిలో వెలుగుదారి వంక తలుపు తెరుచుకొని లోకాలన్నిటా శాంతి సౌఖ్యము ఒక్కటే లక్ష్యమై సాధనే ధ్యేయమై సామవేదనాథ గాన జరిలా సాగుమేటి నేటి జాతి ఇది జై హింద్. 2018లో ఒక ట్రాఫిక్ పోలీస్కి గాంధీ గారి వేషాన్ని వేసి పోలీస్ పెరేడ్లోకి ఆమె పంపించగా ఆ వ్యక్తికి అవార్డు రావడానికి కారకురాలయ్యింది. మరి ఇంత గొప్ప దేశభక్తి కలిగి ఉన్న ఈ పుణ్య దంపతుల జీవిత చరిత్రలో ఈనాడు ఈ విశేషాలన్నీ మనం తెలుసుకోగలిగినందుకు నిజంగా మనందరం కూడా ధన్యులం. వీరి యొక్క దేశభక్తిని మనందరం కొనియాడి మనం కూడా ఈ పుణ్య దంపతుల్ని మార్గదర్శకంగా తీసుకుని మన దేశాన్ని ప్రేమిస్తూ ఈ దేశం కోసం అనే మార్గంలో పయనిద్దాం. ఏమంటారు? వందనా माँ तुझे वंदना हम करे तेरी आराधना शान तेरा बढ़ाए मान तेरा बढ़े लो हमारा सलाम पुण्य भूमि कर्म भूमि भारत माता जननी कभिवंदनम పలుకుదాం ధరణి జనులందరం ప్రణవ మంత్రానికే ప్రాణమీ భారతం జగతి సర్వానికే వేదనాద జీవధార చిలికిన దేశం ये मेरा इंडिया ये प्यारा प्यारा इंडिया सबसे है न्यारा इंडिया लो हम सबका सलाम ये मेरा इंडिया ये प्यारा प्यारा इंडिया सबसे है न्यारा इंडिया लो हम सबका सलाम सा सा ग ग प प द द नि द प द ग ग प प द द नि नि सा नि द प ग प द नि सा नि द सा सा ग प द नि सा नि द सा सा ग प द नि सा नि द भारत है महान भारत है महान. జై శ్రీరామ్. శ్రీ భోగరాజు సత్యనారాయణ గారు సకల కళానిధి అని పేరు తెచ్చుకున్న శ్రీమతి సూర్యప్రభ గార్ల రామభక్తి అనన్యమైనది, అపూర్వం, అమోఘం. శ్రీమతి సూర్యప్రభ గారు చిన్న వయసులో 5 సంవత్సరాల వయసులో పాఠశాలలో వారి ఉపాధ్యాయుడు కొంతమంది దైవభక్తి ప్రదర్శించడానికి శ్రీరామకోటిని వ్రాస్తూ ఉంటారు అని చెప్పి చెప్పకనే ఆ విషయం శ్రీమతి సూర్యప్రభ గారి హృదయంలో బాగా నాటుకుని పోయింది. అప్పుడే తక్షణమే అక్కడే ఒక పుస్తకం తీసుకుని శ్రీరామ శ్రీరామ అని వ్రాయడం మొదలుపెట్టిందట. అంత గొప్ప రామభక్తి కలిగి ఉన్న శ్రీమతి సూర్యప్రభ గారికి, అలాగే శ్రీ భోగరాజు సత్యనారాయణ గారికి వారి జీవితంలో ఈ రామభక్తి ఎంతలా చోటు చేసుకుంది అంటే రామకోటిని వారిరువురు స్వయంగా వ్రాయడమే కాదు, వేల రామకోటి పుస్తకాలు వారి యొక్క సొంత ఖర్చులతో ముద్రించి వాటిని మన తెలుగు రాష్ట్రాల నిండా స్నేహితులకు, బంధువులకు, అలాగే దైవ భక్తి కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి అందించిన మహాదాతలు. వీరి యొక్క జీవితంలో ఈ రామభక్తిని గురించి చెప్పుకోవాలంటే అనేక విషయాలు ఉన్నాయి. వీరిరువురు వివాహానంతరం రామేశ్వరం సందర్శించినప్పుడు
ఏకకాలంలో భోగరాజు సత్యనారాయణ గారికి, అలాగే సకల కళానిధి శ్రీమతి సూర్యప్రభ గారికి, ఇద్దరికీ కూడా ఒకరికి తెలియకుండా మరొకరికి ఏకకాలంలో హనుమత్ సమేత సీతారామ దర్శనం అయ్యిందట. రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా తమరసలోచన సీతా సమేత రారా రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా తమరసలోచన సీతా సమేత రారా రామభద్ర రారా ముద్దుగారగనవ మోహనంగరార ముద్దుగారగనవ మోహనంగరార అద్దపు చెక్కిళ్ళవాడ అంబుజాక్షరార రామభద్రరార శ్రీరామచంద్రరార తమరసలోచన సీతా సమేతరార రామభద్రరారా మంచి ముత్యము పేరు మెరియ చూడరారా పంచదార చిలక నాతో పలుకుదురారా మంచి ముత్యము పేరు మెరియ చూడరారా పంచదార చిలక నాతో పలుకుదురారా రామభద్రరారా నా ఎడల దయజూచి నల్లనయ్యరారా పాయక ఎప్పుడు నీ బంటునయ్యరారా నా ఎడల దయజూచి నల్లనయ్యరారా పాయక ఎప్పుడు నీ బంటునయ్యరారా రామభద్రరారా శ్రీరామచంద్రరారా తమరసలోచన సీతా సమేత రారా రామభద్రరారా ముజ్జగమూలకు నాది మూల బ్రహ్మరారా గజ్జల చప్పుళ్ళు గల్లు గల్లు మనగరారా ముజ్జగమూలకు నాది మూల బ్రహ్మరారా గజ్జల చప్పుళ్ళు గల్లు గల్లు మనగరారా రామభద్రరారా అందెల రవళి చేత సందడించరారా కుందనపు బొమ్మ ఎంతో అందగడరారా అందెల రవళి చేత సందడించరారా కుందనపు బొమ్మ ఎంతో అందగడరారా రామభద్ర రారా పట్టరాని ప్రేమనా పట్టుకొమ్మరారా గట్టిగా కౌసల్య ముద్దు పట్టి వేగరారా పట్టరాని ప్రేమనా పట్టుకొమ్మరారా గట్టిగా కౌసల్య ముద్దు పట్టి వేగరారా రామభద్రరారా నిన్ను మానలేనుర నీలవర్ణరారా కన్నులకింపుగా ఉన్న కన్న తండ్రి రారా నిన్ను మానలేనుర నీలవర్ణరారా కన్నులకింపుగా ఉన్న కన్న తండ్రి రారా రామభద్ర రారా మనవి చెప్పుకొందుగాని మరవకిందురారా మనసునే నీదనే గాని మరలదెందు రారా మనవి చెప్పుకొందుగాని మరవకిందురారా మనసుని నీదనే గాని మరలదెందురారా రామభద్రరారా శ్రీరామచంద్రరారా తమరసలోచన సీతా సమేత రారా రామభద్రరారా
సామగనలోలన చక్కనయ్యరారా రామదాసు నెలిన భద్రాచలేస రారా సామగనలోలన చక్కనయ్యరారా రామదాసు నెలిన భద్రాచలేస రారా రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా తామరసలోచన సీతా సమేత రారా రామభద్ర రారా. ఇదొక అద్భుతమైన విషయంగా మనందరం గమనించాలి. సాక్షాత్ హనుమత్ సమేత సీతారామస్వామి అనుగ్రహం కలగడమే కాదు, వారి దివ్య దర్శనాన్ని కూడా పొందిన పుణ్య దంపతులు శ్రీ భోగరాజు సత్యనారాయణ సూర్యప్రభగారులు. అంతేకాదు, వీరు మొదటిసారిగా కలిసి దర్శించిన పుణ్యక్షేత్రం రామేశ్వరం. అలాగే వీరి జీవితంలో వీరిరువురు కలిసి చివరగా దర్శించిన పుణ్యక్షేత్రం కూడా రామేశ్వరమే కావడం నిజంగా అంతా భగవద్ అనుగ్రహం. వీరిరువురు కూడా ఆ సీతారామచంద్రుడి కరుణా కటాక్షాలకి పాత్రులయ్యారు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? అలాగే శ్రీమతి సూర్యప్రభ గారు రామకోటిని పలుమార్లు వ్రాసి వాటిని భద్రాచలం తీసుకెళ్లి స్వయంగా అక్కడ అందించి వస్తూ ఉండేవారు. శ్రీ భోగరాజు సత్యనారాయణ గారు సూర్యప్రభ గారు వ్రాసిన రామకోటి పుస్తకాలన్నీ ఎంతో శ్రద్ధగా జాగ్రత్తపరిచి వాటిని చక్కగా రాబోయే కాలంలో 10 మందికి తెలియడానికి ఆ రామకోటి చిత్రాలన్నిటినీ జాగ్రత్తపరిచి ఈనాటి కాలంలో మనందరికీ అందిస్తున్న మహానుభావుడు శ్రీ భోగరాజు సత్యనారాయణ గారు. రామకోటి వ్రాయడమే కాదు, ఆ రామకోటి పుస్తకాలలో చక్కటి చిత్రకళని కూడా ప్రదర్శిస్తూ ఎన్నో కళాఖండాలని తయారు చేసిన శ్రీమతి భోగరాజు సూర్యప్రభ గారు వారు వేసిన అనేక చిత్రాలు ఒక్కసారి చూద్దామా? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. శ్రీమతి సూర్యప్రభ గారు మొదటిసారి రామకోటి వ్రాయడం పూర్తి చేసిన వెంటనే కోటి సూర్యప్రభ అని తనకు తానుగా నామకరణం చేసుకుందట. వీరిని చూసి వారి పెద్దక్క, చిన్నక్క, అలాగే చుట్టుపక్కల అనేక మంది రామకోటిని వ్రాయడం మొదలుపెట్టారట. తదుపరి 2వ పర్యాయం కూడా రామకోటిని పూర్తి చేసి ఏ రోజు రామకోటి ఎంతవరకు వ్రాసారో అలాగే ఆమె ఉపయోగించిన కలములు, పుస్తకాలు అన్నీ కూడా చిత్ర రూపంలో భద్రపరిచి నేటి కాలానికి అందించిన మహనీయులు శ్రీ భోగరాజు సత్యనారాయణ సూర్యప్రభ గారు. రామానుగ్రహం వల్ల శ్రీమతి భోగరాజు సూర్యప్రభ గారికి గురువు గారు దొరికి ఆ తారక మంత్ర ఉపదేశం చేశారట. చూశారుగా శ్రీ భోగరాజు సత్యనారాయణ సూర్యప్రభ గార్ల దేశభక్తి, రామభక్తి. ఈ అద్భుతమైన ఈ భాగాన్ని వీక్షించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మనం కూడా మన జీవితంలో ఎంతో కొంత దేశభక్తిని,
రామ భక్తిని చాటుకుంటూ ముందడుగు వేద్దాం. ఈ పుణ్య దంపతుల అడుగు జాడలలో ముందడుగు వేద్దాం. వచ్చే వారం శ్రీమతి భోగరాజు సూర్యప్రభ గారు వారి జీవితంలో ఆచరించిన అనేక నోములు, వ్రతాలు, పూజలు, వాటి వివరాలు తెలుసుకుందాం. జై హింద్. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. అంతాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, భరతమాతకొకటే లేరా. వందే మాతరం, వందే మాతరం.